దేశంలోని వ్యాపారవేత్త రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అనిల్ అంబానీ ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తనిఖీలు నిర్వహించింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి సిబిఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల నుంచి ఇదే కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుంది. మొత్తం 17,000 కోట్ల విలువైన ఈ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి అంతకుముందు అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఆగస్టు 5న స్వయంగా అనిల్ అంబానీని దాదాపు 10 గంటల పాటు విచారించింది కూడా. PMLA కింద ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేసింది. జూలై 24న ఈ రిలయన్స్ గ్రూప్ కు చెందిన దాదాపు 50 కంపెనీలు ఉండే 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపైన ఈడీ పెద్ద ఎత్తున సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంబానీ సహా రిలయన్స్ గ్రూప్ కి చెందిన పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కూడా సమన్లను జారీ చేసింది ఈడీ. ఇదే సమయంలో అనిల్ అంబానీకి విచారణకు రావాల్సిందిగా నోటీసులను అందజేసిన ఈడీ మరుసటి రోజే ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది.